హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్, ఒక టీవీని మనం ఏ విధంగా క్లీన్ చేసుకుంటే మన యొక్క టీవీ బాగుంటుంది. అండ్ టీవీలో కూడా మనం ఇష్టం ఉన్నట్టు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ యొక్క టీవీ పాడైపోయే సందర్భాలు అయితే ఎక్కువైతే ఉంటాయి. అండ్ అవేంటి అనే విధంగా మనం ఏ విధంగా టీవీని క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు ఎంటర్ వరకు అయితే చూడండి. అండ్ చూడడమే కాదు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ అయితే చేయండి. సో వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మహమ్మారి ఎఫెక్ట్ వల్ల మనం అందరం ఇంట్లోనే ఉండడం, మోస్ట్లీ వచ్చేసరికి బయటికి వెళ్ళి మన పంచములన చేసే ఒక స్థితిలో అయితే లేం. బట్ మన ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేసరికి మ్యాక్సిమం మన టీవీస్లో కానీ, మన టీవీ మీద కానీ, మన ల్యాప్టాప్ మీద కానీ, మన మొబైల్ మీద అయితే పడి మనమైతే క్లీన్ అయితే చేస్తూ ఉంటుంటాం. ఎందుకంటే డస్ట్ అనేది రోజుగా మనకైతే పడుతూ ఉంటుంది మన యొక్క టీవీ మీద కానీ, ల్యాప్టాప్ మీద కానీ. సో ఇప్పుడు మనం టీవీని అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. టీవీని వచ్చేసరికి మనం ఇష్టం ఉన్నట్టు మనం అయితే క్లీన్ అయితే చేయకూడదు. అండ్ అలా ఇష్టం ఉన్నట్టు క్లీన్ చేస్తే మొత్తం ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏంటని ఫస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మన యొక్క టీవీని అండ్ మన దగ్గర ఉన్న న్యూస్ పేపర్స్, ఓల్డ్ న్యూస్ పేపర్స్ ద్వారా, అండ్ అదేవిధంగా మన దగ్గర టవల్స్ అయితే ఉంటాయి. ఆ టవల్స్ ఏ టవల్స్ మనం తెలియకుండా బాగా అయితే క్లీన్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్ వచ్చేసరికి మన యొక్క ఏదైతే న్యూస్ పేపర్స్ అయితే ఉంటాయో, న్యూస్ పేపర్స్ని వాటర్లో ముంచేసి అండ్ డైరెక్ట్గా ఇలా తూడడం అనేది జరుగుతుంటుంది. అండ్ లేకపోతే ఏదైతే వాటర్ అయితే ఉంటుందో, వాటర్ మనం టీవీ మీద ఇలా వాటర్ చల్లుతూ అండ్ ఆ యొక్క వైట్ పేపర్ ఏదైతే న్యూస్ పేపర్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాం. అలా క్లీన్ చేయకండి. అలా క్లీన్ చేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న పార్ట్స్గా ఒక న్యూస్ పేపర్ అనేది విడిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ న్యూస్ పేపర్ వాటర్ని గ్రహించేసిన తర్వాత దాని నుంచి మనకు చిన్న ఒక పేపర్ అనేది విడిపోతూ ఉంటుంది అనమాట. ఆ పేపర్ అనేది మనకు ఈ యొక్క డిస్ప్లే మీద మాత్రమే అలాగే ఉండిపోతుంది. అప్పుడు వచ్చేసరికి స్క్రీన్ అనేది యాంటీ గ్లేర్ అనేది పాడిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఇష్టం వచ్చినప్పుడు అలాంటి క్లాత్ తోటి అయితే క్లీన్ అయితే చేయగానే దానికి ఒక పద్ధతి కూడా అయితే ఉంటుందన్నమాట. ఆ పద్ధతి అనేది ఇప్పుడైతే చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మీ దగ్గర ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ని కూడా తీసుకొచ్చి ఇలా బాగా గట్టిగా పెట్టేసి క్లీన్ చేస్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా టవల్ని బాగా మీ దగ్గర ఉన్న ఏదైతే టవల్ ఉందో ఆ టవల్ని వాటర్లో ముంచేసి అండ్ బట్టిగా రఫ్ చేస్తూ ఉంటారు. సో అలా అయితే చేయకండి. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ టీవీ పాడైపోయే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటాయి. ఆ క్లాత్ ఏందో మనకైతే తెలియదు. అండ్ అదేవిధంగా టీవీని ఎక్కువ కూడా వాటర్లో కూడా తడపకూడదు అనమాట. ఎందుకంటే ఆ వాటర్ అనేది మన ప్యానల్ లోపలికి వెళ్ళేసి ఖచ్చితంగా ఆ యొక్క టీవీ పాడైపోతుంది. అండ్ అదేవిధంగా టీవీపై ఉన్న యాంటీ గ్లేర్ అనేది పాడైపోతుంది అనమాట. సో మరి యాంటీ గ్లేర్ అంటున్నాను. మరి యాంటీ గ్లేర్ అనేది ఏ విధంగా మనకి యూస్ఫుల్ అవుతుంది అంటే, ఈ యాంటీ గ్లేర్ ఉండడం వల్ల మనం విండోస్ తెరుస్తూ ఉంటాం, టీవీ అండ్ డోర్ తెరుస్తూ ఉంటాం. ఆ డోర్ అండ్ విండోస్ తెరుస్తున్నప్పుడు టీవీ మీద రిఫ్లెక్షన్ అనేది పడిపోతుంది. ఆ టీవీ మీద రిఫ్లెక్షన్ పడిపోయినప్పుడు మనం చూస్తున్నప్పుడు వచ్చేసరికి ఏదైతే మనం సీన్ చూస్తున్నాం ఆ సీన్ కనబడుతుంటుంది అండ్ రిఫ్లెక్షన్ కనబడుతూ ఉంటుంది. అండ్ యాంటీ గ్లేర్ లేకపోతే మాత్రం ఎక్కువ మనకు రిఫ్లెక్షన్ కనబడే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ యాంటీ గ్లేర్ కనబడడం వల్ల అండ్ ఆ యొక్క స్క్రీన్ అయితే ఏదైతే ఉందో మనం ఎక్కువ దాని మీద శ్రద్ధ అయితే చూపిస్తాం. అండ్ తక్కువగా మనం ఏదైతే రిఫ్లెక్షన్ ఉందో ఆ రిఫ్లెక్షన్ అనేది మర్చిపోతూ ఉంటాం అనమాట. తర్వాత వచ్చేసరికి వివింగ్ యాంగిల్లో కూడా మనకు ఆ రిఫ్లెక్షన్ పడిపోతూ ఉంటుంది. బట్ అయినా కూడా మనకు డిస్ప్లే అనేది చాలా చక్కగా కనబడుతూ ఉంటుంది. అండ్ యాంటీ గ్లేర్ వల్ల అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఉన్న లైటింగ్ రిఫ్లెక్షన్ కూడా అంతగా ఎక్కువ పడకుండా మనకు సీన్ అనేది బాగా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా యాంటీ గ్లేర్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో మీరు ఇష్టం వచ్చిన న్యూస్ పేపర్ తోటి అండ్ ఇష్టంగా వాటర్లో ముంచేసి బాగా తుడిచేసి అండ్ తర్వాతకి ఇది స్క్రీన్ పాడైపోయింది అండ్ అన్నారనుకోని, ఖచ్చితంగా స్క్రీన్ పాడైపోతే ఖచ్చితంగా డిస్ప్లేలో మనం 75% వరకు అయితే ఆ డిస్ప్లే మీద అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. కొత్తగా టీవీ కొన్నప్పుడు ఖచ్చితంగా మీ డిస్ప్లే బాగా రఫ్ చేసి అండ్ లేకపోతే ఏదైనా క్లాత్ తోటి బాగా చేస్తూ ఉంటారు. సో అలాంటి పద్ధతి అయితే చేయకండి. మరి ఏ విధంగా పద్ధతి మనం పాటించాలి అంటే, ఫస్ట్ మనకు అఫీషియల్గా సామ్సంగ్ కూడా అనౌన్స్ అయితే చేసిందన్నమాట. సో ఏ విధంగా యూజ్ చేయకూడదు అనే దాని గురించి ఒకసారి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అండ్ అదేవిధంగా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి మీరైతే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. ఇంపార్టెంట్ అనేది ఏదైతే ఉందో, నెవర్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ విండోస్ క్లీనర్ అండ్ సోప్ అండ్ సోసింగ్ పౌడర్ అండ్ wax or any cleaners with solvents such as alcohol, benzene, ammonia and paint thinner. Never use observe pads or paper toilets. If you do, you can scratch the screen or strip the anti-glare coating of the screen and cause
పర్మనెంట్ డ్యామేజ్. నెవర్ స్ప్రే వాటర్ డైరెక్ట్లీ ఆన్ ద టీవీ. సో ఈ విధంగా అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నేను ఇప్పుడైతే ఇంతకుముందుకు చెప్పానో అదే పద్ధతి. సో మోస్ట్లీ వచ్చేసరికి మీరు అనుకుంటారు అండ్ కోలిన్ అయితే ఉంటుంది, ఆ కోలిన్ పెట్టి మనం క్లీన్ చేస్తూ ఉంటాం అని అనుకుంటారు. సో అది వచ్చేసరికి అది ఓన్లీ సిఆర్టీ మా టీవీస్ అయితే ఉంటాయి. మనం ఇంతకుముందుకైతే వాడేది ఎల్సిడి, ఎల్ఈడి అండ్ అదేవిధంగా ఓఎల్ఈడి రాకముందుకు వచ్చేసరికి మనం సిఆర్టీ మా టీవీస్ అయితే ఉంటాయి. అయితే యూజ్ అయితే చేసేది. యూజ్ చేసినప్పుడు వచ్చేసరికి అది గ్లాస్ తోటి మనకు బిల్ అవడం వల్ల మనం కోలిన్తో కొట్టినా కూడా ఎఫెక్ట్ అనేది కాదనమాట. సో క్లీన్ అయితే అవుతుంది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఎల్సిడి, ఎల్ఈడి అండ్ ఓఎల్ఈడి వచ్చేసరికి యాంటీ గ్లేడ్ తోటి అయితే వస్తుంది కాబట్టి మనం కోలిన్ అది వచ్చేసరికి మనకు ఆల్రెడీ మనకు ఆల్కహాల్తో కూడిన లిక్విడ్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఏమైనా స్ప్రే చేసి కొట్టినా కూడా మనకు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది, యాంటీ గ్లేడ్ అనేది వెళ్ళిపోతుంది. సో అండ్ అదేవిధంగా ఎక్కువ మీరు వాటర్ పెట్టేసి అండ్ పేపర్ పెట్టేసి స్క్రబ్ చేయడం వల్ల కూడా మనకు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరైతే వాడకండి. వాడేది ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మీరు టీవీని అయితే టర్న్ ఆఫ్ చేయండి. అలా ఆఫ్ చేసిన తర్వాత మనకు టీవీ అనేది కొంచెం ఎలా ఉంటుంది, వామ్ అయితే ఉంటుంది. అలా వామ్ తగ్గిన తర్వాత ఒక 15-20 మినిట్స్ తగ్గిన తర్వాత సో మీ దగ్గర మైక్రో ఫైబర్ క్లాత్ అండ్ ఉంటుంది ఖచ్చితంగా. మైక్రో ఫైబర్ క్లాత్ నైలాన్తో కూడినవి క్లాత్స్ అయితే ఉంటాయి కదా. అండ్ ఆ యొక్క క్లాత్ని లేకపోతే మీరు వచ్చేసరికి ల్యాప్టాప్ కొన్నప్పుడు అండ్ అదేవిధంగా మీరు స్పెట్స్ కొన్నప్పుడు ఎక్కువ ఈ యొక్క క్లాత్స్ అనేవి మనకు అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా సెర్చ్ చేయండి. ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు కూడా మీకు దొరుకుతాయి అన్నమాట మైక్రో ఫైబర్ క్లాత్. ఆ యొక్క క్లాత్ని తీసుకోండి. ఆ క్లాత్ని తీసేసుకొని ఫస్ట్ మీరు ఈ యొక్క టీవీ మీద ఉన్న డస్ట్ని క్లీన్ అయితే చేయండి. అండ్ దాంతో మాత్రమే చిన్నగా స్మూత్గా రఫ్ చేయండి. అలా చేసిన తర్వాత ఇంకెక్కువగా అంటే ఆ యొక్క డస్ట్ అనేది పోవట్లేదు అన్నప్పుడు మాత్రమే ఏదైతే క్లాత్ అవుతుందో ఆ క్లాత్ మీద వాటర్తో స్ప్రే చేయండి. అంతేగాని డైరెక్ట్ మీరు స్క్రీన్ మీద అయితే స్ప్రే అయితే చేయొద్దు. అలా స్ప్రే చేయడం వల్ల ఖచ్చితంగా మనకు డ్యామేజ్ అయితే అవుతుంది టీవీ అనమాట. సో ఏదైతే మనకు మైక్రో ఫైబర్ క్లాత్ అయితే ఉంటుందో నైలాన్తో కూడిన తయారు చేసిన క్లాత్, ఆ యొక్క క్లాత్ మీద మీరు వాటర్ స్ప్రే చేయండి. కొంచెం స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత ఎక్కడైతే మీకు ఎక్కువగా డస్ట్ అనేది కనిపిస్తుందో అక్కడ ఒకసారి స్మూత్గా ఇలా రఫ్ చేయండి. అంతే, అంతకు మించి ఎక్కువైతే చేయకండి. అలా చేసిన తర్వాత మీకు టీవీ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తర్వాతకి ఒక క్లీన్ చేసిన హాఫ్ అన్ అవర్కి అప్పుడు మీరు ఒక టీవీని టర్న్ ఆన్ చేసేసుకోండి. అంతే, అలా టర్న్ ఆన్ చేసుకున్న తర్వాతనే మీరైతే యూజ్ అయితే చేయండి. అండ్ మీరు ఎప్పుడైతే మీరు టీవీని క్లీన్ చేయాలనుకుంటున్నారో టోటల్గా ఈ యొక్క టీవీని టర్న్ ఆఫ్ చేయండి. 15 మినిట్స్ ఆగానే. అండ్ విధంగా ప్లగ్ కూడా ఉంటుంది కదా, పవర్ ప్లగ్, ఆ పవర్ ప్లగ్ కూడా తీసేయండి. తీసేసి అప్పుడు క్లీన్ అయితే చేయండి. ఇంకోనా ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అంటారా, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీ దగ్గర ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ కానీ మీ దగ్గర ఉన్న ఏమైనా క్లాత్స్తో కానీ మీరైతే క్లీన్ అయితే చేసేసుకోవచ్చు సింపుల్ వేలో, ఎలాంటిది అయితే ఉండదు. అండ్ బట్ మీరు ఎప్పుడైనా ఇక్కడ మైక్రో ఫైబర్ క్లాత్స్ మాత్రమే వాడండి. అలా వాడినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క టీవీ అనేది చాలా బాగా ఎక్కువ రోజులు అయితే వస్తుంది. మైక్రో ఫైబర్ క్లాత్ వాడకుండా ఖచ్చితంగా టీవీ డ్యామేజ్ అయ్యి మీకు టీవీ పర్చేజ్ చేసిన దానికంటే ఎక్కువ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. అండ్ అంతే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకో వీడియోలో కలుస్తాను. మరి అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.